ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చేటువంటి ప్లాన్. సో వీళ్ళేమో ఇట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఆయననేమో నేను రాజకీయ శరణార్థిని, నన్ను ఇక్కడే కాపాడండి అంటూ అమెరికాలో అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నాడు ప్రభాకర్ రావు. ఆయన చాలా తెలివిగా ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ పోయిండండి, కేటీఆర్ ఎక్కడ పోయిండు, అసలు కేటీఆర్ ఎక్కడ పోయిండో తెలంగాణ ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు దగ్గర పోయిండా లేకపోతే ఇంకెక్కడ పోయిండు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ గాయబవుతున్నాడు అంటే దాని వెనకాల ఫోన్ ట్యాపింగ్ కేసు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా బుక్ అయ్యేది కేసీఆర్, తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్ రావు. ఎందుకు అంటే ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ యొక్క బండారం మొత్తం కూడా బయటపడుతుంది. కేటీఆర్ సంబంధించినటువంటి చాలామంది మీద ఆయన నిఘా పెట్టిండు, చాలామంది ఫోన్ ట్యాప్ చేయించిండు. అది చాలామంది ఇప్పటికే చాలా కథనాలు వచ్చినాయి, ఏం కథనాలు వచ్చినాయి, ఆయన ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, హీరోల్లో ఫోన్ ట్యాప్ చేసి చెప్పేసి వచ్చినాయి, కొంతమంది ఇంకో అమ్మాయిల ఫోన్ ట్యాప్ చేసి చెప్పి వచ్చినాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తాయనేటువంటి ఒక భయంతో కేటీఆర్ పిక్చర్లా తయారైంది, కానీ వేరే కనబడతలేదు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే కేటీఆర్ మీరు 3 రోజుల ముందు ఎందుకు గాయపోయిండు, ఎందుకు విరామం కావాలంటే ఇది అసలు కథ, ఇది ఎవరికి తెలియదు. ఆయన చేసే పనులు వెనకాల చాలా వీళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ముందు ఒకటి చెప్తా ఉన్నారు అంటే దాని వెనకాల మరొక కుట్రకోణం ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఇది 100% చెప్పాలి. ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తాను, 2002 నుంచి 2003 చూస్తూనే ఉన్నాను. సో వీళ్ళు చెప్పేదేమో ఒకటి ఉంటుంది, వెనకాల కుట్రకోణం ఒకటి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధించిన తెలంగాణ ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పేది ఒకటి ఉన్నప్పుడు వెనకాల ఇంకా కథ గుడిపుటని వేరే నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా రాజకీయ కొంత విరామం ఇస్తా అన్నటువంటి కేటీఆర్ ఎక్కడి పోయిండు చెప్పాలి, కానీ ఆయన ప్రజాప్రతినిధి కదా, ప్రజలకు తెలవాలి కదా, ఆయన ఎటుపోతుండు ఏందనేది కనీసం సమాచారం ఉండాలి కదా, ఇక్కడ ఉండడా తెలవాలి కదా. తెలియట్లేదు అంటే దానికి కారణం ఏంటి అంటే త్వరలో ప్రభాకర్ రావు ఇండియాకు రాబోతున్నాడు, ఇండియాకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాక ఈరోజు ఏదో ప్రయత్నాలు చేసే పనిలో ఉన్నాడు. మేబీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ బీజేపీలను కలుస్తున్నాడా, లేదంటే అమెరికా పోయి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా, ఇవి అసలు అనుమానాలు తప్ప వేరే ఏది లేదు. అంత ఈజీగా ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో విజయోత్సవ 1 year సంబంధించిన ప్రజా విజయోత్సవాలు చేస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో విమర్శలు చేస్తే పరిస్థితిలో ఉంటాడనే, కానీ విమర్శలు అన్నిటిని వదిలిపెట్టి పార్టీ కార్యక్రమాలు వదిలిపెట్టి సైలెంట్గా ఎటుపోయిందంటే ఎట్లా చేస్తుంది, ఒక ప్రభాకరం కాపాడడం పోయిందా అని ఒక డౌట్ అయితే నాకున్నది. స్టేట్ పోలీసులకు కేంద్ర హోంశాఖ విదేశాంగ అధికారుల సహకారం, ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ, ఆయన నోరువిప్తే మరిన్ని విషయాలు వెలుగులోకి, త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు. సో ఇప్పటికైనా కానీ, ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేశారండి, బిఎల్ సంతోష్ది, హోంమంత్రిది, జడ్జిలది, అందరు చేసారు ఫోన్ ట్యాపింగ్. ఒక్కరియా ఇద్దరియా, హీరోల నుంచి మొదలుపెట్టుకుంటే రాజకీయ నాయకులకు సంబంధించి జడ్జిలకు సంబంధించి బిఎల్ సంతోష్, ఆర్ఎస్ఎస్ వాళ్ళవి, అమిత్ షా, బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, ఎవరిది పడితే వాళ్ళు చేశారు. మరి దీన్ని ఏమంటారు అని మరి ఊరికే వదిలిపెడతారు బీజేపీ వాళ్ళు. మరి బీజేపీ వాళ్ళని దీనికి స్పీడప్ చేయాలి కదా. ఎందుకు మీరు కేటీఆర్ ఎందుకు కాపాడుతూ ఉన్నారు అంటే కేటీఆర్ చేసిన చొక్కం పని కాపాడుతూ ఉన్నారా? ఇప్పటికైనా మారండి బీజేపీ వాళ్ళు, ఇప్పటికైనా కానీ కేటీఆర్ లాంటి వాళ్ళను జైల్లో వేసి తీరాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంతవరకు నోరు మీద పరు మీరైతే, ఇంతవరకు కేంద్ర హోంశాఖ కానీ ఇంకా మిగతా తదితర విభాగాలు ఇంతవరకు స్పందించవు. సంవత్సర కాలం వస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చి. అమెరికాలో ఉన్న
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నెల 10 తర్వాత ఆయన ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్కు సైతం సంకేతాలు అందించినట్టు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్ర సహకారం అందిస్తున్నట్లు సెక్రటరీ వర్గంలో టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, కేటీఆర్, హరీష్ రావు ఉండకపోవచ్చు కానీ కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు ముగ్గురికి బుక్ అయ్యే ప్రమాదం ఉంది. కాకపోతే నాకు ఇప్పటికీ ఒక అనుమానం ఏంటంటే ప్రభాకర్ రావుని ఇప్పటికే 100 కోట్లు ఇచ్చి మేనేజ్ చేశారేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కానీ ఆయన నిజాలు చెప్తాడా అనేది కూడా కొంత మేర డౌట్ అయితే ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. విజయోత్సవాల తర్వాత మరింత స్పీడ్ అవుతుందని చెప్తా ఉన్నారు. మరి మరింత స్పీడ్ అవుతుందా, ఏమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర సపోర్టే దీనిలో చాలా క్లియర్గా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రభాకర్ రావుకు అమెరికాలో చుక్కేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ గవర్నమెంట్ దూకుడు గమనించిన ప్రభాకర్ రావు తను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆయనకు అక్కడ ప్రభుత్వం సహకరించదని, ఇంటర్పోల్ పోలీసులకు అప్పగిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్పోల్లో మన దేశం నుంచి సిబిఐకు సభ్యత్వం ఉన్నది. ఈ కేసులో ఎప్పటికప్పుడు సిబిఐలోని ఇంటర్పోల్లో వింగ్ను సీఎంఓ అధికారులు సంప్రదిస్తూ ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం పెద్ద కష్టం కాదని, ఈ నెల 10 తర్వాత ఈ కేసులో చాలా డెవలప్మెంట్ జరుగుతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. త్వరలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న బీఆర్ఎస్ లీడర్లు త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను పోలీసులు విచారించారు. ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత కీలక నేతలు అరెస్టులు ఉంటాయని టాక్. మరోవైపు ఈ కేసులో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు గులాబీ ఎమ్మెల్సీ నవీన్ రావు కాంగ్రెస్లో చేరేందుకు విషయ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అతన్ని పార్టీలో చేర్చుకుంటే కేసు ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, అందుకే ఆయన జాయినింగ్ను పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. త్వరలో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కేసును అస్త్రంగా తీసుకొని బీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నదంటూ చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ ఇక కేసీఆర్ని డ్రామాలు బంద్ చేయి. కేసీఆర్ నువ్వు ఏదో అంటే అందరూ అనుకుంటా ఉన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి వ్యూహరచన చేస్తూ ఉన్నాడు, వస్తుంది పులి బయటకు వస్తుంది, సింహం బయటకు వస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఒక కేసీఆర్ యొక్క విధానం. ఇంకొక వైపు ఈ బిల్లారంగాలు ఇద్దరు ఏం చేస్తారంటే ఊకదుంపుడు ప్రసంగాలు, బయటికేమో మేకపోవచ్చు గాంభీర్యం ప్రదర్శించేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఏది కనబడడం లేదు అనేది చాలా సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగా ప్రభాకర్ రావును ఇంటర్పోల్ త్వరలో తీసుకొస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అందరికి కూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ప్రభాకర్ రావు తోటే ఈ కేసుని ముందుకు పోయే అవకాశం ఉండేది. మరి ప్రభాకర్ రావును నాకు తెలిసి గతంలో కేటీఆర్ అమెరికా పోయినప్పుడు, మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడా ఇక్కడ తెలియదు కానీ లాస్ట్ టైం అమెరికా పోయినప్పుడు ప్రభాకర్ రావును కలిసి చాలా పెద్ద గట్టి డీల్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది మనకిది. సో ఇప్పుడు కూడా మరి పోయి ప్రభాకర్ రావును కలిసి ఏం చెప్పబోతున్నాడు అనేదే ఇక్కడ పెద్ద విషయం. నాకు తెలిసి ప్రభాకర్ రావు తానే చేసిండు ఒప్పుకుంటాడా, లేకపోతే కేటీఆర్, సంతోష్ రావుల పేర్లు బయటకు వస్తాయా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక విషయం కూడా ఇలా చెప్పాలి. కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నాడు అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కేటీఆర్ చాలామంది ఫోన్లు ట్యాప్ చేసిండు, చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు, వాస్తవం. హీరోయిన్లు కాదు, కొంతమంది అమ్మాయిల ఫోన్లు ట్యాప్ చేసిండు, ఇది కూడా వాస్తవం. అందరి ఫోన్లు ట్యాప్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, అందరి ఫోన్లకు సంబంధించినటువంటి వింటా ఉన్నాడు. ఇవన్నీ కూడా కొంత మనకు సమాచారం ఉండే చెప్తా ఉంది తప్ప వేరే ఏది లేదు అనేది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.